తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్ అంబర్పేటలో పర్యటించనున్నారు. అక్కడ బతుకమ్మ కుంటను ఇనాగ్రేట్ చేయబోతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బతుకమ్మ కుంటకు మళ్లీ ప్రాణం వచ్చింది. అసాధ్యం అనుకున్న పునరుజ్జీవాన్ని సుసాధ్యం చేసి చూపించింది హైడ్రా. కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా పోయిన బతుకమ్మ కుంటను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంలో హైడ్రా విజయం సాధించింది. దాంతోపాటు నిర్మాణం పూర్తయిన 6 ఎస్టీపీలను ప్రారంభించి కొత్తగా నిర్మించనున్న 39 ఎస్టీపీలకు శంకుస్థాపన చేయనున్నారు. 332 MLD సామర్థ్యం గల 6 ఎస్టీపీలను జలమండలి నిర్మించింది. అమృత్ 2.0 పథకం కింద ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో నిర్మించనున్న 39 ఎస్టీపీలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మద్యం దుకాణాల కేటాయింపు షెడ్యూల్కు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు ఇవాళ నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించనున్నారు. 2 ఏళ్ల కాలానికి అనుమతులతో ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుము 3 లక్షలుగా నిర్ధారించారు. ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయని వారు దుకాణాలు పొందేందుకు అనర్హులు. దుకాణాల కేటాయింపులో గౌడ్ సామాజిక వర్గానికి 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కల్పించనున్నారు. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు స్వామివారు ఉదయం 8 గంటలకు సింహవాహనంపై ఊరేగనున్నారు. సాయంత్రం 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న క్రమంలో ఈసారి బీసీ రిజర్వేషన్లు కలుపుకుని మొత్తం 69% రిజర్వేషన్లు పెరగనున్నట్లు చెప్పారు. ఓబీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు కలిపి మొత్తం 69% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మొత్తం 69% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యలో ముందంజ కార్యక్రమం తమిళనాడు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అన్నాదురై, కరుణానిధి, కామరాజు వంటి గొప్ప యోధుల జన్మస్థలం తమిళనాడని ముఖ్యమంత్రి తెలిపారు. కరుణానిధి విజన్ను అమలు చేస్తున్న సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధిలకు అభినందనలు తెలిపారు. చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన విద్యలో ముందంజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంత మంచి కార్యక్రమానికి తనని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరాగాంధీ కామరాజ్ ప్లాన్ను తీసుకొచ్చారని గుర్తు చేశారు. కామరాజ్ తమిళనాడులో తీసుకొచ్చిన విద్యా విధానాన్ని దేశం అనుసరిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడు అవలంబిస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం హృదయాన్ని తాకుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ ఈ స్కీమ్ను వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి ఉత్సవ్ సభ ఘనంగా జరిగింది. సీఎం చంద్రబాబు డిఎస్సిలో టీచర్లుగా ఎంపికైన 15,941 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. కొద్దిసేపు టీచర్లతో ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇకపై ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఏపీలో చేతగాని పక్షం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మంచి చేయదు, మంచి జరుగుతుంటే ఓర్వలేదని ఆరోపించారు. గతంలో పోస్టింగుల కోసం పైరవీలు చేసే పరిస్థితిని గుర్తు చేశారు. కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిభ ఆధారంగానే పోస్టింగులు వచ్చాయని చెప్పారు. వైసీపీ హయాంలో ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యా వ్యవస్థ నాశనమైందని చంద్రబాబు మండిపడ్డారు. తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే పెట్టారని చంద్రబాబు తెలిపారు. టీచర్లుగా నియామక పత్రాలు తీసుకున్న వారిని అభినందించారు. మెగా డిఎస్సి ఉత్సవ్ సభ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. 150 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేయడం ఓ చరిత్ర అని చెప్పుకొచ్చారు. తమ కుటుంబానికి 3 తరాలు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాన్ని ప్రజలిచ్చారని హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక తనలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు మంత్రి లోకేష్. గతంలో తనని ఎక్కడ పోటీ చేస్తామని చంద్రబాబు అడిగారని, మంగళగిరి అని చెప్పి చివరకు ఓడిపోయా అని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన చాలా అవమానపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే ప్రజల్లో కసితీరా పనిచేసి తిరిగి అక్కడే గెలిచారని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక తనకు ఏ శాఖ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగితే విద్యాశాఖ కావాలని చెప్పినట్లు లోకేష్ పేర్కొన్నారు. యూనియన్లు ఉంటాయి, ఇబ్బందులుంటాయని అన్నారని, అయినా అదే శాఖ కావాలని కోరినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావాలని, ప్రజలకు మేలు జరగాలని కోరుకునే వ్యక్తుల్లో ముందు వరుసలో ఉంటారని చెబుతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో విషయంలో అందరికంటే ముందే తామే ప్రోయాక్టివ్గా వ్యవహరించామని చెప్పారు. ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తున్నప్పుడు చాలా విషయాలపై స్పష్టత కావాలని అడుగుతారని తెలిపారు. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బీజేపీ ఫోబియా పట్టుకుందని అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ అసెంబ్లీలో శివాలెత్తిపోయారు. అసెంబ్లీ సాక్షిగా కూటమి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గట్టిగా అడిగితే చిరంజీవి వచ్చారన్నది అబద్ధమని, గట్టిగా ఎవరూ అడగలేదని స్పష్టం చేశారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవమన్నారన్నది కూడా అసత్యమేనన్నారు. టాలీవుడ్ హీరోలను జగన్మోహన్ రెడ్డి అవమానించడం లాంటివన్నీ కరెక్టేనన్నారు బాలయ్య. అసెంబ్లీలో తనపై నందమూరి బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన కామెంట్లపై స్పందించారు చిరంజీవి. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే వెళ్లామని చెప్పారు. సమయం ఇస్తే అందరం కలిసొస్తామని చెప్పానని, అయితే కోవిడ్ వల్ల 5గురిని మాత్రమే రమ్మన్నారన్నారు. అయితే తాము 10 మంది వస్తామని చెప్పడంతో అంగీకరించారని తెలిపారు చిరంజీవి. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్కు వివరించామన్నారు. అంతేకాదు, జగన్ను కలిసే కంటే ముందే బాలకృష్ణకు ఫోన్ చేశారని, ఆయన అందుబాటులో లేరన్నారు. బాలకృష్ణపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ తాగి వచ్చినట్టున్నారని అన్నారు. అసలే కోతి, ఆపై కళ్ళు తాగింది అన్నట్టుగా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ మాటలు వింటుంటే ఆయన మీద జాలి వేసిందన్నారు. సైకో పేషెంట్ కాబట్టే ఆ ప్లేస్లో ఉన్నాడని, లేకుంటే చంద్రబాబు స్థానంలో ఉండేవాడని తీవ్రంగా ఆరోపించారు. మాజీ సీఎం జగన్ను సైకోగాడన్న బాలకృష్ణపై వైసీపీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. బాలకృష్ణ మానసిక స్థితిపై అనుమానం ఉందంటూ సెటైర్లేశారు వైసీపీ మాజీ ఎంపీ భరత్. సినిమా ఫంక్షన్లకు వెళ్లినట్టు అసెంబ్లీకి కూడా పుచ్చుకొని వచ్చారా అంటూ బాలకృష్ణపై ఫైర్ అయ్యారు భరత్. జగన్పై బాలకృష్ణ చేసిన కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో కూడా బ్రీత్ అనలైజర్ పెట్టించాలేమో అంటూ సెటైర్లేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి బీఆర్ఎస్ పార్టీకి చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కోనేరు కోనప్పతో పాటు ఆయన సోదరుడు కోనేరు కృష్ణారావు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ నిర్వహణ బాధ్యతల నుంచి నిర్మాణ సంస్థ L&T తప్పుకోబోతోంది. మెట్రో సేవలను నగరమంతా విస్తరించేందుకు అవసరమైన 2వ దశ, 3వ దశ మెట్రోల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. 2-3 దశల్లో ఏ రకంగానూ భాగస్వామ్యం పంచుకోవడానికి సిద్ధంగా లేని L&T సంస్థను సాగనంపి తొలి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడి నుంచి తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రాబోతోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, L&T CMD మధ్య అంగీకారం కుదిరింది. దీంతో హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినట్లయింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ కేసులో స్పష్టమైన ఆధారాలున్నాయని అన్నారు. కవితది ఆస్తుల పంచాయతీ అని, కవితకు కాంగ్రెస్తో ఏం సంబంధమని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్, కేటీఆర్ గత ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు మహేష్ గౌడ్.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలామంది రేసులో ఉన్నారని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సిఎన్ రెడ్డి, బాబా ఫసీయుద్దీన్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్లతో పాటు పలువురు నేతలు టికెట్లు అడుగుతున్నారని చెప్పారు. స్థానికులకే జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉందన్న ఆయన మంత్రుల కమిటీ సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాలుంటాయని అంటున్నారు. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలపై నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని నిరంతరం జాగ్రత్తగా ఉండాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం మలయప్ప స్వామి హంసవాహనంపై సరస్వతీదేవి అలంకారంలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి 9:30 వరకు వాహన సేవ సాగింది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం వద్ద దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఉత్సవాల 4వ రోజు అమ్మవారు కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ క్రమంలో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు కూష్మాండ దుర్గా అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కూష్మాండ దుర్గా అలంకారంలో ఉన్న అమ్మవారిని అలంకరించారు. శ్రీ భ్రమరాంబికాదేవి కూష్మాండ దుర్గా అలంకారంలో కనువిందు చేశారు. ఆది దంపతులు కైలాస వాహనంపై ఊరేగారు. అందాల భామ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా నెల్లూరులో వారాహి సిల్క్స్ షోరూం ఘనంగా ప్రారంభమైంది. యాంకర్ సుమతో కలిసి ఆమె షోరూంను ఓపెన్ చేశారు. వారాహి సిల్క్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం సంతోషంగా ఉందని మీనాక్షి చౌదరి తెలిపారు. చీరలు అంటే తనకు చాలా ఇష్టమని, వారాహి సిల్క్స్లో చీరలు చాలా బాగున్నాయని, తక్కువ ధరకు క్వాలిటీ వస్త్రాలు వారాహిలో దొరుకుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఎన్నో అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయని, దసరా దీపావళి వేడుకలను వారాహితో కలిసి జరుపుకోవాలని నెల్లూరు ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా షోరూం డైరెక్టర్లను ఆమె అభినందించారు. మరిన్ని షోరూములు ఏర్పాటు చేయాలని, క్వాలిటీ వస్త్రాలను కస్టమర్లకు అందించాలని సూచించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్లో 1,22,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మతో కలిసి పీటీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాల్లో మోడీ పాల్గొన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో నిర్మించబోతున్న ప్రధాన ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఉత్తరప్రదేశ్లో భారత రక్షణ రంగ ఉత్పత్తుల్ని మరింత బలోపేతం చేస్తూ AK-203 రైఫిల్ తయారీ త్వరలో ప్రారంభం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత సైన్యం స్వయం సమృద్ధి లక్ష్యంతో విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అస్సాం గాయకుడు జుబిన్ గార్గ్ అకాల మరణంపై సందేహాలు నెలకొన్నాయి. సింగపూర్లో స్కూబా డైవింగ్ ప్రమాదంలో జుబిన్ మృతి చెందడంతో అతడితో పాటు ఆ సమయంలో ఉన్న వాళ్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే జుబిన్ మేనేజర్ ఇంట్లో సోదాలు జరిపిన సిఐడి సిట్ బృందం మ్యూజిషియన్ శేఖర్ జ్యోతి గోస్వామిని అదుపులోకి తీసుకుంది. సింగర్తో పాటు పడవలో ట్రిప్ వెళ్లిన వాళ్లలో శేఖర్ కూడా ఉండడమే అందుకు కారణమని అంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.